అతను ఏం చేశాడంటే, నేను పెద్దవాడిని కదా అని అనుకోలేదు, కానీ చిన్నవాడైనటువంటి లోతుని గురించి ఆలోచించాడు. నిస్వార్థంగా ఆలోచించి, ఇదిగో ఈ దేశం అంతటా నీ ఎదుగు ఉంది కదా, ఇక్కడ నుంచి నీవు నాకు దూరముగా వెళ్ళిపో. ఒకవేళ నువ్వు కుడికి వెళితే నేను ఎడమకి వెళ్తా, నువ్వు ఎడమకి వెళ్తే నేను కుడికి వెళ్తా. చాయిస్ అంతా ఎవరికి ఇచ్చేశాడు? లోతుకి ఇచ్చేశాడు. పెద్దవాడే, కానీ చాయిస్ తాను తీసుకోవాలా. ఏం చేశాడంటే, నీకు ఏది మంచిగా అనిపించిందో పట్టేళ్ళు. ఎవడైనా ఏది కోరుకుంటాడండి? ఏది కోరుకుంటాడు? ఎవడైనా ఏది కోరుకుంటాడంటే మంచిగా కలకలలాడేటటువంటిదే కోరుకుంటాడు. అవునా కదా? మరి ఏదైనా పాడైందని ఎవరు కోరుకుంటాడు? సరే, మీ ముందే 2 ఫలాలు ఉన్నాయి అనుకోండి. ఒక 2 ఫలాలు, ఒక ఫలమేమో పుచ్చిపోయింది పెట్టాం, ఒక ఫలమేమో మంచిది పెట్టాం, లేదా 2 మంచిగా పెట్టాం. కానీ 2 మంచిలో కూడా ఏది చూస్తారు? వాడి కళ్ళకి ఏది మంచిగా కనబడిందో దాన్నే తీసుకుంటారు. అట్లాగా ఇక్కడ ఆయనకుంది హక్కు, పెద్దవాడు తీసుకోవచ్చు, కానీ తీసుకోవాలా. నిస్వార్థపరుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చిన్నవాడైనటువంటి లోతు విషయంలో మంచి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. పెట్టాడు, అయ్యా ఇంకో నీ ముందు ఉంది, గుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తా, ఎడమకి వెళ్తే నేను గుడికి వెళ్తాను అనేటువంటి ఒక మంచి స్వభావము. అది నిస్వార్థమైనటువంటి స్వభావం. కనుక గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఒంటరిగా పిలువబడినటువంటి స్థితిలో నుంచి ఆయన ఇసుక రేణువుల వంటి విస్తారమైనటువంటి జనాంగముగా మారడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిది విధేయత, రెండవది నిస్వార్థమైనటువంటి స్వభావం. ఈరోజు చాలా మంది ఆ స్వభావం కనపట్ల. అర్థమైంది? పెద్దవాళ్ళలో కూడా కనపట్ల, చిన్నవాళ్ళలో కనపట్ల, నాయకుల్లో కనపట్ల, సేవకుల్లో కనపట్ల. ఎక్కడ చూసినా కానీ స్వార్థం. ఎలా తెలుసా? ఒకటి చూపిస్తారు, ఇందులో ఉంది అని అమ్మ చెప్తామంటారు, తర్వాత ఏమైపోద్ది? తీపేస్తారు. అర్థమైంది? చాలా. కానీ వీళ్ళ అబ్రహాం అలా లేడు. అబ్రహాం అలా లేడు. తనకు హక్కు ఉంది, తీసుకునే హక్కు ఉంది. పెద్దవాడు చిన్నవాడికి ఇస్తే తీసుకుని వెళ్ళిపోవాల్సిందే, కానీ అలా లేడు అబ్రహాం. నిస్వార్థంగా దేవుని వెళ్తూ ఉన్నాడు. అందుకే అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నా జీవితాల్లో నా ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ప్రియ సేవకుడా, నీ జీవితంలో నువ్వు కూడా అబ్రహాం వలె నిస్వార్థమైనటువంటి జీవితాన్ని, స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నట్టయితే దేవుడు అంతా ఉన్న ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడని.